కడప నగరంలోని ఎర్రముక్కపల్లి సర్కిల్లోని రైలు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కోసము 18వ డివిజన్ ప్రజలు 40 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. కడపకు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న కడపకు చేరాలి అంటే 6 కిలోమీటర్లు చుట్టి రావాల్సి ఉంటుందని బాధను వ్యక్తపరిచారు. త్వరలో కార్పొరేషన్ నిధులతో బ్రిడ్జి పనులు మొదలు కాబోతున్నందువలన స్థానిక ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఎర్రముక్కపల్లి సర్కిల్లోని అండర్ గ్రౌండ్ రైల్వే గేట్ పక్కన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 18వ డివిజన్ స్థానిక ప్రజలు, కార్పొరేటర్లు మాట్లాడారు. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి వచ్చిన విలేకరులకు అందరికీ మొదటగా వచ్చేసి మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేము ఏదైతే గత 20 సంవత్సరాలుగా ఈ యొక్క రైల్వే బ్రిడ్జితో ఇబ్బంది పడుతున్నామో, పలు సందర్భాల్లో చాలామందిని మేము కలిసి వినతిపత్రాలు సమర్పించడం అయితేనేమి అన్నీ వచ్చేసి మేము చేయడం జరిగింది. మా యొక్క ఎంపీ అవినాష్ రెడ్డి గారు యొక్క కృషితో కేంద్ర ప్రభుత్వంతో పలు దఫాలుగా చర్చలు జరిపి ఆయన దీనికి చివరిగా అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని శాంక్షన్ చేయించడం జరిగింది. అయితే ఇది మొదలుపెట్టినాకల్లా కడప సైడ్ నుంచి వచ్చేటువంటి దానికి వచ్చేసి ఎటువంటి స్థల సేకరణకు నిధులు అవసరం కాలేదు. ఈ యొక్క బ్రిడ్జి కొద్దిగా అలైన్మెంట్ మారడం వలన రైల్వే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందితో అలైన్మెంట్ మార్చడం జరిగింది. కొద్దిగా దానివల్ల మా విశ్వనాథపురంలో కొంత స్థల సేకరణకు కొంత భూమి కావాల్సి వచ్చింది, కొన్ని ఇళ్ళు కోల్పోవాల్సి వచ్చింది. ఎప్పుడైనా కానీ ఈ ల్యాండ్ అక్విజిషన్కు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు చేయాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడైనా సరే జరిగినప్పుడు. కానీ దురదృష్టవశాత్తు మనకు అది గత 2 సంవత్సరాలుగా ఆ ఫైల్ ముందు కదలక ఇది అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లో మేము ఈ పక్కనటువంటి 18వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి మన డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి గారు, అదేవిధంగా 16వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి లక్ష్మీదేవి గారు, 45వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు, నేను 17వ డివిజన్ సంబంధించిన కార్పొరేటర్ మేమందరం కలిసి దీనిపైన మా కార్పొరేటర్లందరినీ కూడా సంప్రదించి మా యొక్క సమస్య చాలా జటిలంగా ఉన్నది. కేవలం 1 కిలోమీటర్ కోసము 5-6 కిలోమీటర్లు తక్కువ రావాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు నిధులు వచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. జనరల్ ఫండ్ నుంచి మనము దీనికి కేటాయిస్తేనే దీనికి పరిష్కారం అని వాళ్ళందరినీ వచ్చేసి మేము రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. దీనికి మా కమలాపురం మాజీ శాసనసభ్యులు రవీంద్రనాథ్ గారు అయితేనేమి, మాజీ మేయర్ సురేష్ బాబు గారు అయితేనేమి, డిప్యూటీ సీఎం మాజీ మన అంజాద్ బాషా గారు, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా ఈ విధంగా ఈ సందర్భంగా మర్చిపోలేంటి. వాళ్ళందరితో కూడా మాట్లాడేసి అందరి కార్పొరేటర్తో సంప్రదింపులు జరిపిన తర్వాత వాళ్ళందరినీ ఒప్పించగలిగి నిన్న జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో 3,58,00,000 రూపాయలను మేము అందరి యొక్క సహకారంతో తీర్మానాన్ని ఆమోదింపజేయడం జరిగింది. మనకు ఇంకా ఈ ల్యాండ్ అక్విజిషన్కు దీనికంతా వచ్చేసి మనకు జనరల్ ఫండ్లో 3,50,00,000 వస్తాయి కాబట్టి ఈ పనులు ఇంకా త్వరగా ముందుకు సాగుతాయి. అదేవిధంగా ఇంతవరకు కడప చరిత్రలో కానీ నాకు తెలిసిన వరకు ఏ కార్పొరేషన్ చరిత్రలో ఉండకపోవచ్చు, ఒక జనరల్ ఫండ్ నుంచి 3,58,00,000 వచ్చేసి ఒక వర్క్ కోసం వచ్చేసి ఇవ్వడం అనేది. ఇది జనరల్ ఫండ్ అంటే కనుక అందరు కార్పొరేటర్లకు సమానంగా ఇస్తారు. కానీ మా యొక్క వినతిని, మా యొక్క ఇబ్బందులను గౌరవించి అందరు కార్పొరేటర్లు కూడా మాకు దీనికి సహకరించి 3,58,00,000 కేటాయించినందుకు వారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. వాళ్ళకి పత్రికాముఖంగా కూడా వచ్చేసి వాళ్ళందరికీ కూడా వచ్చేసి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా దీనికి సహకరించినటువంటి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి మేయర్ పక్క సురేష్ కుమార్ గారికి, డిప్యూటీ మేయర్ అయినటువంటి ముంతాజ్ బేగం గారికి, అదేవిధంగా మన కమలాపురం మాజీ శాసనసభ్యులు రవీంద్రనాథ్ గారికి, మాజీ మేయర్ సురేష్ బాబు గారికి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారికి అందరికీ కూడా ఈ పత్రికాముఖంగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, దాదాపు మా చిన్నప్పటి నుంచి ఇక్కడ ఫ్లైఓవర్ వస్తుంది అని చెప్పి వింటా ఉన్నాం. అది ఎప్పుడు కూడా పూర్తి కాలేదు.
రాజశేఖర రెడ్డి గారు ఆ దివంగత నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఏరియాకు ఒక ఫ్లైఓవర్ శాంక్షన్ చేయడం జరిగింది. ఊటుకూరులో ఉన్నటువంటి ఎన్హెచ్ కన్నా ముందు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేయడం జరిగింది. కాకపోతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే 3.5 కోటి ఎర్రమక్కపల్లె సైడు ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. దురదృష్టవశాత్తు ఆయన మరణానంతరం ఎప్పుడు కూడా పాలకులు ఇక్కడ పట్టించుకోలేదు. మేము అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చాం, ఏమైనా కూడా మాకు జరిగింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మేము అప్పుడు కమిషనర్ సాయి ప్రవీణ్ చంద్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా శాసనసభ్యులు ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ చేసి రైల్వే డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత అనేక మార్లు గుంతకల్కి వెళ్ళి అక్కడ మాట్లాడి మాకు చాలా అవసరం ఉందండి, మీరు అనేక చోట్ల రైల్వే బ్రిడ్జిలు శాంక్షన్ చేశారు, మరి ఇక్కడ ముఖ్యంగా నగరానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం ఇది, 40,000 మంది ప్రతిరోజు కూడా ఇక్కడ జర్నీ చేస్తూ ఉంటారు, అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు మాకు ఇక్కడ శాంక్షన్ చేయమని చెప్పి అడగడం జరిగింది. ఆ రోజు రైల్వే వాళ్ళు శాంక్షన్ చేశారు, కానీ ల్యాండ్ ఎక్విజిషన్కు ఎక్కడ కూడా అవసరం పడలేదు. ఎందుకంటే ఆ పక్క ఈ పక్క 60 అడుగుల స్థలం ఉన్నింది, ఈజీగా బ్రిడ్జి వస్తుంది, అండర్ బ్రిడ్జి ఆర్యూబీ వస్తుందని చెప్పి భావించడం జరిగింది. కానీ ఇక్కడ స్థానికులు పోలేరమ్మ గుడి ఉంది, దానికి ఎక్కడ కూడా ఆటంకం జరగకూడదు, ఆ పోలేరమ్మ గుడి యొక్క విశిష్టత చాలా ఉందని చెప్పి భావించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అలైన్మెంట్ మారడం జరిగింది. అలైన్మెంట్ మారిన తర్వాత దాదాపు వర్క్ స్టార్ట్ అయ్యి 15 నెలలు కావస్తూ ఉంది. ఇక్కడ మనం ఆ రోజు కార్పొరేషన్ వాళ్ళు జనరల్ బాడీలో మేము లోకల్గా కార్పొరేషన్ నుంచే నిధులు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానివల్ల ఈ 15 నెలలుగా మాకు జనరల్ బాడీ ఎప్పుడు కూడా జరగలేదు. కాబట్టి నిన్న జనరల్ బాడీలో ఈ ప్రాంతం యొక్క సమస్యలను మేము నాతో ఉన్నటువంటి అందరు కార్పొరేటర్లు నాయకులు నిన్న మేయర్ గారి దృష్టికి సభ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు 3,58,00,000 రూపాయలు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే జనరల్ బాడీలో ఒక 50,000 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు ఏదన్నా అంటే అర్జెంట్ అంటే ఎమర్జెన్సీ అంటే కార్పొరేషన్లో వాళ్ళు నిధులు ఇస్తారు. ఎందుకంటే అది 50 డివిజన్లు ఉన్నప్పుడు అందరికి కూడా సర్వసాధారణంగా వాళ్ళకి ఏదైనా చిన్న కాలువ రిపేరో రోడ్డు రిపేరో గుంతలో లైటో ఏదన్నా అవసరం ఉన్నప్పుడు వాడుకునే దానికి ఆస్కారం ఉంటుంది. జనరల్ బాడీలో ముఖ్యంగా కార్పొరేషన్లో నిధులు లేవు. అయినప్పటికీ అనేక మంది కార్పొరేటర్లు మాకు ఈ జనరల్ ఫండ్స్లో డబ్బులు ఇస్తే మా ఏరియాలో కూడా ఉంది కదా అక్కడ కూడా చేయాలని చెప్పి లేవనెత్తడం జరిగింది. కానీ మేము వాళ్ళందరికీ కూడా ఒకే రిక్వెస్ట్ చేశాం, ఆ సమస్య వేరు ఈ సమస్య వేరు, మాది ఆల్రెడీ బ్రిడ్జి పనులు స్టార్ట్ అయ్యి సగం పనులు అయిపోయినాయి, ఇక్కడ మాకు వెళ్ళేదానికి వేరే దారి లేదు. కాబట్టి ఇది మేము ఎప్పటి నుంచో మా చిరకాల వాంఛ మా ప్రాంతం వాసుల యొక్కది. కాబట్టి దీన్ని మీరు తప్పనిసరిగా మీరు అందరూ కూడా దీన్ని ఒప్పుకోవాలని చెప్పినప్పుడు పెద్ద మనసుతో, ఎందుకంటే ఎవరికి కూడా మనసు ఒప్పదు, ఎవరికి కూడా స్వార్థం, ఎందుకంటే వాళ్ళ డివిజన్ మాకు మా ఊరు ఎంత ముఖ్యమో వాళ్ళకు కూడా వాళ్ళ డివిజన్లు అంతే ముఖ్యం. కాబట్టి వాళ్ళు పెద్ద మనసుతో ఆశీర్వదించి శాంక్షన్ చేసినందుకు మా ఇక్కడ ఈ ప్రాంతం వాసులు అందరి తరఫున వారికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యంగా మా మేయర్ పాగా సురేష్ గారు, అలాగే మా డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం గారు, ఎందుకంటే కొంతమంది వాళ్ళ ఎందుకంటే అక్కడ 2వ గాంధీ బొమ్మ దగ్గర కూడా 1,08,00,000 రూపాయలు అడగడం జరిగింది, కానీ అక్కడ కూడా శాంక్షన్ చేయలేదు. ఎందుకంటే జనరల్ బాడీలో జనరల్ ఫండ్స్ నుంచి ఇవ్వడానికి అక్కడ డబ్బులు లేవు. కాబట్టి అయినా కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాంతంలో చేయాలని చెప్పి నిన్న ఇచ్చిన దానికి వాళ్ళు ఒప్పించిన దానికి ముఖ్యంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే 3,58,00,000 ఇచ్చి శాంక్షన్ చేశారో కమిషనర్ గారికి కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, సార్ మీరు పెద్ద మనసుతో ఇక్కడ ఫేస్ వైజ్ ఎంత అవసరం ఉందో అంత డబ్బులు రిలీజ్ చేసేసి ఫాస్ట్గా మరి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకొని ఇక్కడ అవార్డు పాస్ చేసి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే నష్టపరిహారం రావాలో వాళ్ళను కూడా ఒప్పించి పనులు తొందరగా పూర్తి చేయాలా. ఇక్కడ రాజకీయాలకు ఎక్కడా తావు లేదు. ఎందుకంటే రాజకీయాలు అనేది సమస్యలకు ముడిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, మాకు మా ప్రాంత అభివృద్ధి ముఖ్యం.
కాబట్టి వాళ్ళకి ఎంత వీలైతే అంత తొందరగా వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా ఒప్పించి పనులు రైల్వే కాంట్రాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా పనులు మొదలు పెట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము మళ్ళా చెప్తా ఉన్నాం, ఇది పనులు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. వీళ్ళు వాళ్ళు అనేది ఏది లేదు. మాకు ఖచ్చితంగా మేము కోరుకునేది ఒకటే, ఈ ప్రాంతం అభివృద్ధి జరగాల. ఎందుకంటే దగ్గరలో ఉంది ఈ ప్రాంతం. ఇక్కడ ఇప్పుడు 40,000 జనాభా ఉంటారు. భవిష్యత్తులో ఇక్కడ 1,00,000 జనాభా. ఈ మాకు ఇచ్చినటువంటి ఈ 3 కోట్ల రూపాయలు తిరిగి కార్పొరేషన్కు రిజిస్ట్రేషన్ వాల్యూ కావచ్చు, ఇక్కడ కట్టే పన్నులు కావచ్చు, ఇంకా వాళ్ళకు వస్తాయని కూడా మేము తెలియజేసుకుంటూ తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా కమిషనర్ గారు ఇక్కడ డబ్బులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తూ మరొక వారు అందరికీ కూడా పేరున అందరినీ సహకరించే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.